కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. చాలా మంది మంచి ఆహారం తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కూరగాయలు, మాంసంతో పాటుగా పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యం కోరుకున్నట్లయితే మీ ఇంటి గార్డెన్ లో ఈ 5 పండ్ల చెట్లను నాటుకుంటే సరిపోతుంది. నాటిన చెట్టు కాస్త పెద్దయ్యాక మీరు పండ్లు కొనటానికి బయటకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. మీరు గార్డెన్ లోనే తాజా పండ్లను తీసుకోవచ్చు. దాంతో ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. బత్తాయి మన ఇంటి గార్డెన్ లో పెరగటానికి బత్తాయి చెట్టు అత్యంత అనుకూలమైనది. చాలా త్వరగా పెరగటమే కాకుండా ఎక్కువ మొత్తంలో పండ్లు లభిస్తాయి. బత్తాయి రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జనాలు బత్తాయిని మార్కెట్లో కొంటారు. వాటిపై ఎక్కువ రసాయనాలు చల్లుతారు. ఇంట్లో పెరిగిన చెట్టుకైతే ఆ సమస్య అస్సలు ఉండదు. జామ చెట్టును ఇంటి తోటలో సులభంగా పెంచుకోవచ్చు. ఈ పండు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇంటి దగ్గర తక్కువ స్థలంలో సులభంగా పెంచుకోవచ్చు. ఇది తక్కువ వనరులతో మంచి దిగుబడిని ఇస్తుంది. షుగర్ పేషెంట్స్ ఎక్కువగా జామకాయలను తింటారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే బొప్పాయి. కడుపుకు దివ్య ఔషధమైన బొప్పాయిని కేవలం 3 అడుగుల భూమిలోనే నాటవచ్చు. తోటలో నాటడానికి ఇది ప్రత్యేకమైన పండ్లలో అనువైనదిగా పరిగణించబడుతుంది. సో బొప్పాయిని పచ్చిగా, పండిన రెండింటినీ ఉపయోగించవచ్చు. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెక్స్ట్ మామిడి. ఇంటి తోటలో చాలా తక్కువ స్థలంలో సులభంగా పెంచగలిగే మామిడి రకాలు చాలా ఉన్నాయి. పండ్లలో రారాజు మామిడి అని అందరికీ తెలిసిందే. మార్కెట్లో దొరికే నకిలీ మామిడి పండ్లకు బదులుగా మీరు తోటలో పండించిన స్వచ్ఛమైన మామిడి పండ్లను ఆస్వాదించవచ్చు. ఇకపోతే అరటిపండు. అరటిని తోటలో నాటడానికి అనువైనదిగా భావిస్తారు. అరటికి కూడా ఎక్కువగా భూమి అవసరం ఉండదు. ఈ పండు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీరు దీన్ని తోటలో సులభంగా నాటవచ్చు.